మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే పట్టపగలే ఒక చోరీ అనేది జరిగింది. ఇంటికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక కార్ షోరూమ్కి వెళ్ళిండు. అతను ఒక కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత దాదాపు 12-10 నిమిషాలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక 30 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ రిటర్న్ అయినారంట. సో ఆ టైంలోనే ఇంటికి సంబంధించి అంటే పక్క రెక్కి చేసిన తర్వాతనే ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డారని చెప్పేసి మనకి స్థానికంగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లోని తుల్జా భవానీ ఆలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అంటే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 10 తులాల బంగారం, 2 కేజీల వెండి కూడా అపహరించారని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో గత 15 రోజుల నుంచి చైన్ స్నాచర్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పట్టపగలి దొంగతనాలకు సంబంధించి రాత్రి వేళల్లో దొంగతనాలకు సంబంధించి చాలా జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలు నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలైతే చాలా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇంత సీసీ కెమెరాస్ ఉన్న టైంలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. పట్టపగలి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది స్థానికంగా చాలా భయాందోళనకైతే చెందిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు మనకి ఎఫెక్ట్ అయిన ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఇంటికి సంబంధించిన యజమానులు ఉన్నారు, ఒకసారి వారి నంబర్ వచ్చింది మనకి. అతను ఇక్కడ అవైలబుల్ లేరు అనేసరికి మనము అతని నంబర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఒకసారి ఫోన్ మాట్లాడి ఒకసారి అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది, అసలు నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన పోలీస్ అధికారులు వాళ్ళ ఇంటిని కూడా విజిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దొంగతనం జరిగిన తర్వాత క్లూస్ టీమ్స్ అనేటి కీలకం. సో క్లూస్ టీమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో విజిట్ చేశారా, అక్కడ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, అక్కడ ఆనవాళ్ళకి సంబంధించి అసలు ఏమైనా దొరికాయా అనే దానిపైన ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. సో టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఫోన్ ఇన్లో ఒకవేళ అతను కనెక్ట్ అవుతే ఏం చెప్తారు అనేది కూడా మనం లైవ్లో విని తెలుసుకుందాం. సో రింగ్ అవుతుంది, అసలు ఏం మాట్లాడతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ సార్, నిజామాబాద్. సార్ ఏం జరిగింది సార్, అసలు ఆ రోజు ఇన్సిడెంట్ ఏమైంది, పట్టపగలే చోరీ అయింది సార్ అసలు? చెప్తానండి. నేను 12:01కి నేను, మా పిల్లలు, మా వైఫ్ నెక్సా షోరూమ్కి వెళ్ళాము. ఓకేనా? నెక్సా షోరూమ్కి వెళ్తే కారు 1 month అయింది, న్యూ పేపర్స్, రిజిస్ట్రేషన్ పేపర్ తీసుకోవడానికి వెళ్ళాము. నేను అటు వెళ్ళిపోయాను. అటు వెళ్ళి షోరూమ్ లో పేపర్స్ తీసుకొని కరీపాయిన్ లో కరీస్ తీసుకొని ఇంటికి వచ్చాం 12:44కి. అంతలోపు జరిగిపోయింది. ఓకే, అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లో జరిగిపోయి ఉంటుంది సార్. ఇది హాఫ్ అన్ అవర్ లో జరిగింది. నేను చెప్తా, క్లియర్ చెప్తా మీకు. అయితే నేను ఇంటి దగ్గర, నా ఇంటిలో సీసీ కెమెరాస్ లేవు, నా ఇంటి ముంగడ పక్క వాళ్ళకు ఉన్నాయి. సో చూస్తే 12:15కి నా ఎదురుగా ఇంటి ముందుకి వెళ్ళి పాస్ అయింది ఇద్దరు, 1 by 1. 12:15కి పాస్ అయిన వాళ్ళు, ఒక పర్సన్ ఏమో ఇంకో సైడ్ నిలబడ్డాడు, ఇంట్లోకి పోయినాడు. 12:24కి అవుట్ అయ్యిండు. అంటే 9 minutes. 9 minutes. నాది కొన్ని ఐటమ్స్ సిల్వర్ కవర్ పెద్దగా ఉండే, సిల్వర్ ఎల్లో కవరు, అందులోని 2 రూమ్లు, అది డోర్ కి హుక్ పలగొట్టేసి బీరువాను డ్రెస్సింగ్ టేబుల్ ఖాళీ చేసి గోల్డ్ ఐటమ్ తీసుకొని ఆ సిల్వర్ కవర్లను ఎల్లో కవర్లను వేసుకొని ముడి కట్టుకుంటూ 12:24కి వెళ్ళిపోయిండు. 10 తులా గోల్డ్, 2 kg సిల్వర్, ఒక 2000 రూపీస్. ఓకే, 9 minutes లో వెళ్ళిపోయి పక్కన అతను వెయిట్ చేస్తుండే కదా, అక్కడ అతనికి కవర్ ఇచ్చేసి ఆ తాళం ఇంకొద్ది దూరంలో పడేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 20 minutes తర్వాత కాలనీలో సెర్చ్ చేస్తే ఇంకొక ఇంటి దగ్గర కూడా చూస్తున్నాడు, ఆ తాళం ఉంది. అందులో ఎంత డేర్ చూడండి వాళ్ళకు. ఇంకో ఇంటి దగ్గర కూడా థెఫ్ట్ చూసి వెళ్ళిపోతున్నాడు. ఇది హాఫ్ అన్ అవర్ గ్యాప్ లోనే జరిగిపోయింది. అంటే మేము కార్ ఎక్కేటప్పుడు కొద్దిగా ముందు అపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూస్తున్నట్టున్నాడు మమ్మల్ని. మేబీ వాళ్ళు రెగ్యులర్ గా చేస్తారు కదా. ఎందుకంటే నేను కార్ ఎక్కి 12:14కి నా కొలీగ్ కాల్ చేసిండు. నా కొలీగ్ షోరూమ్ లో ఉన్నా, మేము టైం చూసుకుంటున్నాం. అంటే నా కొలీగ్ కాల్ చేసిన టైం కాదు, నా ఇంట్లో ఉన్నాడు, వచ్చేసిండాడు. 12:15కి ఎంటర్ అయింది. 12:15కి ఎంటర్ అవునండి కెమెరాకి. అదే ఇంటికి ఇంకో కెమెరా 12:24 కనిపిస్తున్నాడు. అంటే 9 minutes టక్క 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 వెళ్ళిపోయింది. విజిట్ చేసి ఉంటారు, మరి వాళ్ళు ఏమన్నారు? అంతే, సెర్చ్ చేస్తామన్నారు. క్లూస్ టీమ్ వచ్చారు, పోలీసులు వచ్చారు. ఇది తెలిసిన వాళ్ళు అంటే చూస్ చేసింది ఏమో అన్నారు. ఇంకా వాళ్ళు క్లారిటీగా ఏమైనా దొరికినాయా ఆనవాళ్ళు, అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ
అట్లాంటి ఏమైనా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. డైరెక్ట్ వీడియోలు ఫొటోసే దొరికినాయి క్లియర్ గా. నేను అన్ని మాస్క్ వేసుకొని వచ్చిరా లేకపోతే వితౌట్ వచ్చిరా? వితౌట్ మాస్క్, వితౌట్ హ్యాండ్ గ్లౌజ్, వితౌట్ మాస్క్, వితౌట్ గ్లౌజ్. ఏదో మనం ఇంటికి వచ్చి పంపిస్తాం చూడండి, ఆ టైప్ లో వచ్చారు. మనం ఇంటికి ఐడెంటిఫై అవుతుంది అంట. పోలీస్ అధికారులు ఏమంటున్నారు? పోలీస్ అధికారులు ఏమన్నారు, ఫొటోస్ వీడియోస్ అది దొరికినాయి కదా, చూస్తాం, చేస్తాం. మళ్ళీ రెస్పాన్స్ వచ్చిందా ఇప్పుడు ఈ 2 days నుంచి? ఇప్పుడు నిన్న జరిగింది కదా, ఇవాళ మళ్ళీ మొన్న శనివారం జరిగింది కదా, శనివారం నైట్ కూడా పని మనిషి నెంబర్ అడిగారు. నిన్న కూడా ఒకళ్ళు సార్ చూస్తున్నాం సార్ పని మనిషి నెంబర్ ఉందంటే తప్పుందని ఇంకో నెంబర్ ఇచ్చాను. అంటే వాళ్ళ డౌట్ కాదు, అందరిని అడుగుతారు కదా సార్ వాళ్ళు. నిన్న నేను ఏదో వీడియో కనిపిస్తే లేదు సార్ నా దగ్గర ఉన్నాయి, సెర్చ్ చేస్తున్నామని చెప్పారు. ఓన్లీ పని మనిషి నెంబర్ కోసం 2 సార్లు ఫోన్ చేశారు. ఇంకో అతను చూస్తున్నాం సార్ వెయిట్ చేయండి అన్నారు. నా ప్రయత్నం నేను ప్రెషర్ అయితే ఇస్తున్నా పోలీసుల మీద, తెలుసుకుంటున్నా చూడండి సార్ అని చెప్పేసి. ఇంతవరకు అయితే స్పెషల్ గా వచ్చింది ఏం లేదు, నాకు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు పోలీసులు. ఇది సార్ జస్ట్ హాఫ్ అన్ అవర్ సార్ అంతే. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలు ఎవరైతే దొంగతనాల వల్ల ఎఫెక్ట్ అయిన బాధితులు ఎవరైతే ఉన్నారో చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పెట్రోలింగ్కి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలు చెప్తా ఉన్నారు. దాదాపు 10 తులాల బంగారము, అదేవిధంగా 2 kgల వెండిని కూడా అపహరించారు అని చెప్పేసి చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంటి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు, ఖచ్చితంగా ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి చాలామంది టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో టూర్స్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా మన సంబంధిత ఎవరైతే మన ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి వెళ్ళండి. ఎప్పుడైనా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒకసారి మా ఇంటి పైన కన్నేసి ఉంచండి అని చెప్పేసి కూడా చెప్పే అవసరం మన పైన ఉంది. సో మన ఇంటిని మనమే జాగ్రత్త పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి ఒక్కొక్క సీసీ కెమెరా అనేది అమర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఏదైనా థెఫ్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సీసీ ఫుటేజ్కి సంబంధించి విజువల్స్ అయితే పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనది మనమే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్.